దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే ఆందోళన, అదే గ్యాస్ గండం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం మన వంటిలపై, ముఖ్యంగా హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం కలగడంతో ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ బుకింగ్ సమయం పెరగడం, సప్లై నిలిచిపోవడంతో సామాన్యుడిలోనూ వణుకు మొదలైంది. మరికొద్ది రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు కటకట ఏర్పడనుందా? పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రభావం ఇప్పుడు మన దేశంలోని కమర్షియల్ ఎల్పీజీ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తుంది. సముద్ర మార్గాల ద్వారా రావాల్సిన ఎల్పీజీ సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో భారత్లో గ్యాస్ నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గ్యాస్ అందక ఇప్పటికే సుమారు 20కి పైగా ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి మెట్రో నగరాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. హోటల్ అసోసియేషన్లు గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కమర్షియల్ ఎల్పీజీ బుకింగ్ చేసినా డెలివరీ రావడానికి గతంలో కంటే రెట్టింపు సమయం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో హోటల్ యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అత్యవసరంగా రంగంలోకి దిగింది. కమర్షియల్ ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎల్పీజీ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులు పెంచడంపై ఈ కమిటీ దృష్టి సారించింది. ముఖ్యంగా యుద్ధం కారణంగా ఎర్ర సముద్రం మార్గంలో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడమే ఈ ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే సామాన్యులను పట్టిపీడిస్తున్న అసలు భయం మరొకటి ఉంది. కమర్షియల్ గ్యాస్ కొరత రేపు డొమెస్టిక్ గ్యాస్ వరకు చేరుతుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్ల ఉత్పత్తిని పెంచాలని, దేశీయ అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. అయినప్పటికీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ముడి చమురు ధరలతో పాటు గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో రేగిన యుద్ధ జ్వాలలు మన దేశంలోని హోటల్ ఇండస్ట్రీని కబళిస్తున్నాయి. ఆహార రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లభ్యతపై ఆధారపడింది. ప్రభుత్వ రంగంలోకి దిగి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ యుద్ధం ఆగిపోతే తప్ప ఈ సరఫరా గొలుసు సాధారణ స్థితికి రాదు. డొమెస్టిక్ గ్యాస్ విషయంలో ఆందోళన వద్దని ప్రభుత్వం చెప్తున్నా మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.